నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। అహోబిల క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం। నంద్యాల పట్టణంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని తనిఖీ చేసిన నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా। రీఓపెన్ అయిన ప్రజా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య। నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో సీమ స్థాయి టెన్నిస్ పోటీలు। కుటుంబ ప్రభుత్వంలో కూడా రోడ్డెక్కిన అంగన్వాడీ కార్యకర్తలు। నంద్యాల శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు సినీ నటుడు సాయిధరం తేజ్। ఆలగడ్డ టౌన్ లోని బాలికల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ। తిరుమల తిరుపతిలో హోంమంత్రి వంగల్పూడి అనిత। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్। అహోబిల క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో విశ్వనాథ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు। ముఖ్య అతిథిగా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ప్రమోద్, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆలయ అధికారులతో బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించారు। ప్రణాళికబద్ధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ తెలిపారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరగబోయే బ్రహ్మోత్సవాలు మనమందరం కలిసికట్టుగా విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు। బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా గ్రహించాలని, భక్తులకు ఇక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు। అహోబిల క్షేత్రంలో పందులను సుదూర ప్రాంతాలకు తరలించడంతో పాటు పంగింగ్ చేయించాలని ఎంపీడీఓ ఆదేశించారు। వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమయ్యే మాత్రలను పంపిణీ చేయాలని వైద్య అధికారులకు ఆదేశించారు। లేటర్ ఏంటంటే మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని we will take action. అహోబిలం అని రాసేవాళ్ళు ఇప్పుడు రాయట్లేదంట బస్సుల పైన, మనకి ఆలగడ్డలో అహోబిలం అని రాసేవాళ్ళు ఇప్పుడు రాయట్లేదు అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇంతకుముందు అహోబిలం అంటే ఒక మనకి ఆలగడ్డ ఒక అహోబిలం అనేది లింక్ అయ్యి ఒక మనకు ఐడెంటిఫికేషన్ ఉండేది। ఇప్పుడు ఆ బస్సుల మీద యాక్షన్ ఏమో గమనించిన తిరుపతిలోనే ఉంది కానీ వేరే చోట్ల ఎక్కడా లేదు। ఆలగడ్డ అంటే ఏఎల్జీ అన్నది ఓ పక్క ఆలగడ్డ అని అట్లా ఉంటుంది మేడం। ఇంతకుముందు అహోబిలం ఉండేది, ఇక్కడ పెట్టదు అది కొద్దిగా మారుదానే మారుతుంది, టెంపుల్ ఉందండి, లేకపోతే ఇమేజ్ వేరే ఉంది బయట। నంద్యాల పట్టణంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని, ఆటోలకు లైసెన్స్ లేకుండా నడుపుతున్న వారిని తనిఖీ చేసిన నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా। ఈ సందర్భంగా స్థానిక పట్టణంలోని వాహనాలకు లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వారిపై భారీ జరిమానా విధించడం జరిగింది। ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వడం జరుగుతుందని, వారు ప్రమాదకరంగా గురవుతున్నారని, దయచేసి పిల్లలపై ప్రేమ అనురాగాలుంటాయి, వారు అడిగినారు కదా అని ఓవర్ సైకిల్ ఇస్తే ప్రమాదాలకు గురవుతున్నారని పోలీసు విజ్ఞప్తి ఉంటే దయచేసి పోలీసులు వారి మాటలు విని ఎప్పటికైనా వాహనాలు ఇవ్వొద్దని, అదేవిధంగా వాహనాలు నడిపేవారు హెల్మెట్ వాడాలని, ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పలు సూచనలు తెలిపారు। ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి పలుసార్లు చాలా సూచనలు చేయడం జరిగింది, కానీ పోలీస్ సూచనలు చాలా మంది పట్టించుకోవటం లేదు। కొంతమంది మాత్రము సిన్సియర్ గా ఫాలో అయ్యి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా ఉన్నారు। ఈ పట్టించుకోని వ్యక్తుల గురించి
మరలా ఒకసారి వాళ్లకు గుర్తుకు చేస్తామని చెప్పి ఈ ఈ సూచనలు చేయడం జరుగుతోంది. టౌన్ లో చాలా మంది తల్లిదండ్రులు మైనర్లకు బండి ఇవ్వద్దంటే కూడా బండ్లు ఇచ్చి పంపిస్తా ఉన్నారు. మైనర్ డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ చేసిన వ్యక్తి బండి నడపడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి కూడా నేరం చేసినట్లే భావించబడుతుంది. అలాగే త్రిబుల్ రైడింగ్ చేయొద్దని చెప్తా ఉన్నాము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్తా ఉన్నాము. కానీ చాలా మంది సూచనలు పాటించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. దాన్ని గుర్తు పెట్టుకొని ఈ యొక్క రైడ్ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో నిశ్చితంగా పరిశీలించి నాణ్యతతో నిర్ణీత కాల వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పీసీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. 67 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని వెంటనే క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు సరైన రీతిలో పరిష్కార మార్గాలు చూపాలని సంబంధిత ఆర్డీఓలు, సర్వే అధికారులు, జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులు రీఓపెన్ కాకుండా సంబంధిత అధికారులు ప్రజా సమస్యలను నిర్ణీత వ్యవధిలోపు పరిష్కరించి తప్పనిసరిగా అర్జీదారునికి పరిష్కార నివేదికను అందజేసి అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. జిల్లాలో ఇంకా 7,644 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వీటన్నిటిని బియాండ్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. చెప్పినామా లెటర్ ఇచ్చినా చెప్తాను. అదే నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో గత 2 రోజులుగా జరుగుతున్న ఆసీమ స్థాయి టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి డాక్టర్ రామకృష్ణారెడ్డి, హేమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెన్నిస్ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. క్రీడా భారతి తరపున అన్ని క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ పోటీలో అనంతపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల జట్లు పాల్గొన్నాయి. విజేతలకు నగదు బహుమతితో పాటు కప్పులను అందజేశారు. వైద్యులు విష్ణువర్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పాండురంగారావు, గోవర్ధన్ రెడ్డి, క్రీడా భారతి కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు. బెస్ట్ ఆఫ్ 15 నో వ్యానల్ తర్వాత పాండురంగారావు గారు అన్నిటికీ సహకరిస్తున్నారు. మాకు మొదటి
వర్షాకాలం ఎందుకంటే మేము ఎప్పుడు కలిసినా రైనీ సీజన్ వచ్చిందంటే చాలు ఈరోజు గేమ్ లేదని చాలా బాధపడ్డారు. సో అందుకని సింథటిక్ వేద్దాం, సో ఏ సీజన్లో అయినా బాగుండే అన్నప్పుడు లేదు సింథటిక్ వద్దు మాకు, అదేది సస్పెన్షన్ తక్కువ ఉంటుంది అండ్ మోకాలు నొప్పులు ఎక్కువ వస్తాయని చెప్పి, హవెవర్ సబ్జెక్ట్ మంది కాదు. సో బ్యాక్ టు ఆర్థోస్ అగైన్. సో ఇదైతే కొంచెం సస్పెన్షన్ ఉంటాయని చెప్పి కోట్ వేసుకున్నాం. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఒక ఆడే ప్లేయర్స్ అందరి తరఫున అంటే చాలా మిగతా క్లబ్స్లో ఆడే వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. మీరు ఎవరైనా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ఎవరైనా కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే, నా దగ్గర కాలేజీలో ఒక 2000 మంది పిల్లలు ఉన్నారు, నేర్చుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. పక్కనే బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. అండ్ ఎవరైనా కోచ్ ఉంటే హ్యాపీగా మేము కూడా కోచింగ్ పెట్టుకోవడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. అయితే రిసోర్స్ పర్సన్ ఎవరైనా మాకు ఈ గేమ్ అంతగా మాకు తెలియదు కాబట్టి, సో ఎవరైనా తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకున్నాం. సో ఎవర్ లైక్ ఈ గేమ్ని ఈ టోర్నమెంట్ని క్రీడాభారతి తరఫున ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసిన డాక్టర్ శ్రీధర్ రెడ్డి అండ్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి చాలా బాగా చేశారు. అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా జరగాలి, ఇంకా ఎక్స్పోజర్ అనేది బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ కాకుండా బిట్వీన్ స్టేట్స్ కూడా జరగాలని కోరుకున్నాం. షటిల్ రాయలసీమ స్థాయిలో టెన్నిస్ టోర్నమెంట్స్ ని ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఇందాక గేమ్స్ కూడా 2 ఓపెన్ అండ్ సీనియర్స్ వాళ్ళకి బనగారపల్లె ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తల సామూహిక నిరసన ధర్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్. ఐసిడిఎస్ సిడిపిఓకు వినతి పత్రం అందించిన అంగన్వాడీ వర్కర్స్, సిఐటియు యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కూటమి ప్రభుత్వ నాయకులు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాలు మారుతున్నా కూడా తమకు పోరాటం తప్పడం లేదని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆవేదన. తమ సమస్యలను గుర్తించి తక్షణమే కూటమి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. జిల్లా నాయకులు వచ్చారు. ప్లస్ మాకు ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏం చేసిందా అని కాదు, మేము చేయబట్టి 50 సంవత్సరాల అనుభవం ఉంది అంగన్వాడీలకు. 50 సంవత్సరాల నుంచి 270 నుంచి ఈ రోజుకి 11,500కి చెప్పాము. మా నాయకురాలు మొత్తం విషయాలు చెప్పారు. ప్లస్ మెయిన్ మాకు ఒక సెంటర్ కి ఒక 20 మంది పిల్లలు, 25 మంది పిల్లలు, 15 మంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి 25 పైసలు కారం, ఉప్పు, చింతపండు, ఎల్లిపాయ, జీలకర్ర ఆవాలు కొనుక్కోమని చెప్పిస్తున్నారు. అది 150 రూపాయలే అవుతుంది. అది కూడా పెద్ద సెంటర్ అయితే. లేని సెంటర్లకు ఇంకా సమస్య. ఈ పెద్ద సెంటర్లకు కూడా 150 రూపాయలు. మీకు తెలుసు, అర కేజీ కారం పొడి కూడా రాదు ఈ కాలంలో. మిగిలినటువన్నీ మేము చేతి నుంచి పెట్టాలి. ఆ డిమాండ్స్ అన్ని మెయిన్ కూరగాయల ధరలు పెరగాలి.
ఆ కాండోమెంట్స్ ధరలు పెరగాలి. మాకు ఇచ్చే నూనె ఒక చెంచా నెయ్యి ఖర్చు ఉంటది, 5 గ్రాములు మాత్రమే ఇస్తున్నారు, అవి పెరగాలి. మినీ అంగన్వాడీ సెంటర్ కి 7,000 రూపాయల జీతం అంటే ఒక ఆయాకి ఇచ్చే జీతమే. ఆమెకి ఇంకొక ఎవరు సపోర్ట్ ఉండరు. ఆమెకు ఒక మెయిన్ సెంటర్ గా మారిస్తే ఆయా వస్తే తను 2 పనులు చేసుకోవడానికి వీలైతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్లస్ మా ప్రభుత్వం సంబంధించి ఇప్పటికైనా మనకి ఇప్పుడున్న ప్రభుత్వం మనకు లోకల్లో ఉన్న మన మంత్రివర్యులన్నా మా కష్టాలను కడతీరుస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మీరు అవకాశం ఇచ్చినందుకు. వెంకటలక్ష్మి. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేసినాము. సమ్మె కాలంలో కొన్ని అయితే సాధించుకున్నాము. మేము సమ్మె చేసేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గాని, బీజేపీ గాని, జనసేన, టీడీపీ ప్రభుత్వాలు వచ్చినారు మా సమ్మె దగ్గరికి. వచ్చి అమ్మా మన ప్రభుత్వం వస్తే మీకు వచ్చిన వెంటనే మీ కష్టాలు ఏంటో మేము తీరుస్తాము, మీకు ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కానీ ప్రభుత్వం నంద్యాల శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు సినీ నటుడు సాయిధరం తేజ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకుంటున్న హీరో సాయిధరం తేజ్. శ్రీశైలం వచ్చిన సాయిధరం తేజ్ కు స్వాగతం పలికిన ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు. ఆలగడ్డ టౌన్ లోని బాలికల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహించిన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు స్వాగతం పలికిన జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు పాఠశాల అధ్యాపకులు. స్వాగతం పలికిన తర్వాత జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆరోగ్యంపై పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని, విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం, టీవీలు అధికంగా చూడటం వల్ల కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని, కంటి చూపు సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం సర్జికల్ ను ఉచితంగా చేయిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలని, భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు. భూమా అఖిలప్రియ ఆలగడ్డలో 1100 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగిందని, పరీక్షలు అయిపోయిన వెంటనే త్వరగా కంటి అద్దాలు పంపించాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థను కోరుకుంటున్నానని తెలియజేశారు. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మీ ఆరోగ్యం మేము చూసుకుంటాం, మీరు బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని, మీ ఉన్నత చదువుల భారం మొత్తం ఎన్డీఏ ప్రభుత్వమే పరుస్తుందని గట్టి భరోసా ఇచ్చారు. చదువుకుంటున్న పిల్లలకి ఏదైతే శుభ్రత అనేది అవగాహన తీసుకురావడమే కాకుండా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు జనరల్ గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎక్కువ మనం పుస్తకాలు దగ్గర పెట్టుకొని చదువుతాము, అవునా, ఇక్కడ పెట్టుకొని చదువుతారు పుస్తకాలు. ఇందాక మరి మీ ప్రిన్సిపల్ గారు, ఎంఈఓ గారు, అదేవిధంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే ఇప్పుడు గతంలో ఈ కంటి చూపుకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త జబ్బులు, కొత్తవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మన ఆలగడ్డ టౌన్లో గర్ల్స్ హై స్కూల్కి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక కార్యక్రమము ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం కూడా హై స్కూల్స్లో మరి గత నవంబర్లో అందరి పిల్లలకి కంటి చూపుకి సంబంధించిన టెస్టింగ్ చేసి, మరి ఎవరికైతే సైట్ ప్రాబ్లము లేకపోతే ఇంకా కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి, ఇక సైట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా స్పెక్స్ ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా ఏదైనా వాళ్ళకి కాంప్లికేషన్ ఉంటే మరి నంద్యాలకి, అదేవిధంగా సర్జరీ రూపంలో ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి, మరి అటు మెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, అందరం కూడా కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే ఫర్దర్గా ఉచితంగా ఆపరేషన్లు చేపించి తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసి, ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపరేషన్లు చేపించి ఈ కంటి చూపుకున్న సమస్యలు ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆఖరికి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలా. వాళ్ళకి ఫ్యూచర్లో
అంటే చదువుతున్నప్పుడు క్లాస్ రూమ్స్లో బోర్డు కనిపించకపోవడం దగ్గర నుంచి పుస్తకాలు చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఒక అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది నవంబర్లో. ఇప్పుడు మరి పిల్లలతో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా మరి అదేవిధంగా డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. శుభ్రంగా పెట్టుకోవాలి చేతులు. మనం కళ్ళల్లో ఆ చేతులు అవన్నీ కూడా రబ్ చేస్తున్నప్పుడు దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆహారం మనం కూరగాయలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి కూడా అది కూడా కొన్ని అవగాహన టిప్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న తిరుమల తిరుపతిలో హోంమంత్రి వంగలపూడి అనిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి మర్యాదపూర్వకంగా కలిశారు. పాయకరావుపేట నియోజకవర్గంలోనే ఉపమాక వెంకన్న ఆలయాన్ని 2010లో టీటీడీకి అప్పగించాం. ఆలయ అభివృద్ధికి నాడు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధికి నోచుకోలేదు. ఆలయ అభివృద్ధికి సహకరించమని చైర్మన్ ను కోరాము. వెంటనే స్పందించిన చైర్మన్ టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ ని పిలిపించి అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదిక సిద్ధం చేశామని చైర్మన్ ఆదేశించడం చాలా మంచి పరిణామం. నేడు సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హయాంలో ఉపమాక వెంకన్న ఆలయానికి పూర్వ వైభవం రాబోతుంది. శ్రీవారి ఆలయం ఉపరితలంపై విమాన రాకపోకలపై స్పందించిన హోంమంత్రి ఆగమ శాస్త్రాల ప్రకారం శ్రీవారి ఆలయం పైన విమానాలు ప్రయాణించకూడదు, విచారించి సంబంధిత శాఖకు తగు చర్యలు చేపట్టామని కోరుతాం. జరుగు అటైనా జరుగు ఎట్టైనా జరుగు. కార్యకర్తల్ని బాబు గారు గుర్తించడం లేదు. వైసీపీ వాళ్ళు వచ్చిన వాళ్ళని మాత్రం గుర్తిస్తాను. ఉన్నాను సార్. మేము పార్టీకి పనిచేసే వాళ్ళు. నేను రాజకీయం మాట్లాడినా ఆమె చెప్తున్నా మా కష్టాన్ని. అలాగే రైట్ సైడ్ మేడం ఈ పక్క వచ్చి మీరు చెయ్యేస్తారండి. కిరణ్ కొద్దిగా కంప్లీట్ చేశాం. అంటే ఇంకా చాలా ఉన్నాయి. 5 వర్క్లు ఉన్నాయి. 5 వర్క్స్కి కూడా ఎస్టిమేట్స్ వేసి పంపించాను. ఎస్టిమేట్స్ కరెక్ట్గా లేట్ అవుతుందని కంప్లీట్ చేసి పెట్టమని పెట్టాను. ఈలో బంధు ఎన్నికం మళ్ళీ వెరిఫై చేయించేస్తాను. 5 వర్క్స్ ఉన్నాయి. ఎస్టిమేట్ వేసాము, శాంక్షన్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎస్టిమేట్ వేసేసారు. కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేయాలి. అది వచ్చేస్తుంది. తర్వాత చెరువుది 1.4 అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నారంటే తిరుమల పుష్కరనే మన దగ్గర ఉండేనే కష్టంగా ఉంది, అంత దూరంగా ఉంటుందని స్టాప్ చేశారు. ఫిల్టర్ హౌస్ అది పెట్టి నీట్గా ఆ చెరువుల్లోనే మళ్ళీ పుష్కరం లాగానే స్టెప్స్ అది పెట్టి ప్లాన్ వేసి ప్లాన్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేయాలి. తిరుమలకి ఆయనే చేస్తున్నారు. మొన్న వచ్చినప్పుడు ఆయన కూడా అడిగారు, మీరు ఏదైనా ప్లాన్ ఇవ్వండి సార్, అది మీరు బాగా పుష్కరం క్రియేట్ చేస్తాడు. అది ఓకే. తర్వాత ఇంకో 4 ఎస్టిమేట్స్ కొండ ఎక్కలేదు, మిగతా ఉన్నాయి. మీరు అడిగినట్లు ఒకటి ఏంటంటే మెయిన్ హైవే నుంచి లోపలికి వంట బాగుంటుంది సార్. ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్లో చేయగలిగినది ఇప్పుడు చేస్తాం. ఘాట్ రోడ్ ఒకటి ఏర్పాటు చేయాలి. తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ప్రత్యేకంగా పాయకరపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2015లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కార్యక్రమాలకు ఒక గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు. అదే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్చి 10వ తారీఖున ఉపమాక వెంకన్న స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందుగా వీరికి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపం వద్ద వేద ఆశీర్వచనం నిర్వహించి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. हमारा मठ है वालकेश्वर में, पता है आपको? वालकेश्वर में बाणगंगा में पीछे में कैसे चलते हैं और करना है, देश के लिए करना है, जोर से करना है. हमारा देश का ये है ना वसुदैव कुटुंब, इसके लिए काम करना है. शिवाजी महाराज की तरह करना है. उसी मार्ग पर है. ये संस्कृत भारती का संगठन मंत्र है. इदानीं अखिल भारतीय దర్శనం టైం మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం. అటెండర్ తీసుకొని వస్తున్నారు. రిటర్న్లో తీసుకున్నాం. సూరి బ్యాగ్ లెక్క పెట్టు. ఓకే ఓకే మీరు కొంచెం డ్యూటీ చేస్తున్నా. అరే బడి స్లోలీ टेम्पल कन्व्हेन्शन होतं आहे. त्याला आंध्र प्रदेशचे मुख्यमंत्री माननीय चंद्रबाबू नायडूजी पण येणार आहेत. मी स्वतः देखील आलेलो आहे. गोव्याचे मुख्यमंत्री देखील येणार आहेत. या टेम्पल कन्व्हेन्शनच्या माध्यमातून देशभरातली जी आपली मंदिरं आहेत त्याचं व्यवस्थापन योग्य प्रकारे व्हावं, त्याच्या परंपरा योग्य प्रकारे चालाव्यात आणि मंदिरं ही ज्ञानाची केंद्र व्हावीत अशा प्रकारचा हा प्रयत्न आहे. आमचे प्रसाद लाड यांनी याच्यामध्ये खूप पुढाकार घेतला आहे, म्हणून त्यांचे मी अभिनंदन करतो. आणि त्याच निमित्ताने आज भगवान बालाजींचं दर्शन घेण्याची संधी मिळाली. आपल्याला माहिती आहे की भगवान बालाजी जे आहेत ते सर्वांच्या मनोकामना पूर्ण करतात, सर्वांना भरभरून आशीर्वाद देतात. त्यामुळे पहिल्यांदा तर त्यांनी जो आशीर्वाद निवडणुकीत दिला त्याबद्दल त्यांचे आभार मानलेले आहेत आणि पुढे
आपलं राज्य योग्य प्रकारे चालावं या दृष्टीने त्यांनी शक्ती द्यावी असे आशीर्वाद मागितलेले आहेत. सर हिंदी में जी सर हिंदी में जानना चाहेंगे आप जो है आज आंध्र प्रदेश और तिरुपति के दौरे पे एक వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిల క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం. నంద్యాల పట్టణంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని తనిఖీ చేసిన నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. రీఓపెన్ అయిన ప్రజా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో సీమ స్థాయి టెన్నిస్ పోటీలు. కుటుంబీ ప్రభుత్వంలో కూడా రోడ్డెక్కిన అంగన్వాడీ కార్యకర్తలు. నంద్యాల శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు సినీ నటుడు సాయిధరం తేజ్. ఆలగడ్డ టౌన్ లోని బాలికల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. తిరుమల తిరుపతిలో హోంమంత్రి వంగల్పూడి అనిత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.